కోరిన కోరికలు తీర్చే శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భోగి పండుగ రోజున జాతర మొదలైంది. ఉదయం నుండి భక్తులు స్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. నెత్తిన గుమ్మడికాయ పెట్టుకుని కోరమీసాలతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తామర గ్రామస్తుల వీరబోనం ఎడ్ల బండ్లతో ప్రారంభమైంది. వీరశైవులు ఖడ్గాలు వేసుకుంటూ ర్యాలీగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేసి గుమ్మడికాయ కోరమీసాలు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బండి సంజయ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అయోధ్యరాముడు అక్షింతలపై రాజకీయం వారి విఘ్నత అని అన్నారు. అక్షింతల కార్యక్రమం కేవలం బీజేపీ పార్టీది కాదు, అన్ని పార్టీలకు అతీతంగా వారికి కూడా ఆహ్వానం పంపినాం అని తెలిపారు. తెలంగాణలో అతి ప్రసిద్ధిగాంచినటువంటి పురాతన దేవాలయము, పవిత్రమైనటువంటి శక్తివంతమైన దేవాలయము వీరభద్రస్వామి దేవాలయం వారి యొక్క జాతర సందర్భంగా ఈరోజు రావడం జరిగింది. దాదాపు 800 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబడినటువంటి స్వయంభూ వెలిసినటువంటి వీరభద్రస్వాముల వారి దేవాలయం చాలా పవర్ఫుల్ టెంపుల్. లింగ రూపంలో కాకుండా పూర మీసాల రూపంలో స్వామివారికి ముక్కులుతున్న పవిత్రమైన దేవాలయం. ఇష్టం రాజకీయం చేస్తారు. రాముని అక్షింతలు చూసి ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి కొంతమంది ఉరలేకపోతున్నారు. అయోధ్యలో రాముడు జన్మించాలా స్పష్టం చేయాలి విమర్శిస్తాను. నేను సిద్ధాంతం కోసం కమిట్మెంట్తో పార్టీ కోసం పనిచేశాను కార్యకర్తలు. మా కేంద్ర నాయకత్వం, మా జేపీ నడ్డా గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను, ఎక్కడ పోటీ చేయొద్దు అంటే ఎక్కడ పోటీ చేయాలి. పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేయాలంటే పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేస్తాను, జిల్లా స్థాయిలో పనిచేయమంటే జిల్లా స్థాయిలో పనిచేస్తాను, పక్క రాష్ట్రంలో పనిచేయమంటే పక్క రాష్ట్రంలో పనిచేస్తాను. నేను పార్టీ నిర్ణయించినటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తిని తప్ప నేను ఇక్కడ పోటీ చేస్తా అక్కడ పోటీ చేస్తా అని చెప్పే వ్యక్తిని కాదు.